మన సమస్తమైనటువంటి దుఃఖాలకి, అలజడులకి, ఆందోళనలకి, మనలో కలిగేటువంటి అశాంతికి కారణమైనటువంటి అహంవృత్తి ఎక్కడ పుడుతున్నది అని గనక మనం వెతికినట్లయితే అది పడిపోయి ఆ స్థానంలో నేను నేను అంటూ పరమపూర్ణ చిత్స్వరూప ఆత్మ ప్రకాశిస్తుంది. ఆ ఆత్మ నేనే. ఇంతవరకు నేను ఆత్మను మర్చిపోయి ఆత్మను తెలుసుకోకుండా, తెలుసుకున్నా సరే మర్చిపోయి ఈ విషయం అనేటువంటిది పూర్తిగా మరుగున పడిపోయి అహంవృత్తి అనేటువంటిది నన్ను ఆడించింది. ఈ అహంవృత్తి కారణంగానే నేను అహం ఆత్మను అనేటువంటి విషయాన్ని మర్చిపోవటం జరిగింది. ఎప్పుడైతే ఆత్మను మర్చిపోయి అహంవృత్తిగా, అహంకారంగా నేనున్నానో అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి కోరికలు, అనేకమైనటువంటి సంకల్పాలు, అనేకమైనటువంటి కర్మలు, వాటి కారణంగా అనేకమైనటువంటి దుఃఖాలు, అప్పుడప్పుడు సుఖాలు, రకరకాలైనటువంటి ఈ అలజడులు, ఆందోళనలు ఇవన్నీ కూడా నేను అనుభవించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ప్రయత్నంతో నా సమస్తమైనటువంటి దుఃఖాలని, అలజడుల్ని, అశాంతిని పోగొట్టుకోవటం కోసం ఈ అహంవృత్తిని నేను పడగొట్టి ఆత్మని నేను అనేటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మను నేను అనేటువంటి స్థితిలో నేను నిలుస్తానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే అహంవృత్తిని పడగొట్టి నేను ఆత్మని అయినప్పటికీ, ఆత్మ నేను నేను అని అక్కడ పైకి లేస్తున్నప్పటికీ కూడా ఆత్మని నేను ఎట్లా తెలుసుకుంటాను? ఏ రకంగా నాకు నేను ఆత్మను అనేటువంటి విషయం తెలుస్తుంది? ఏ జ్ఞానంతో నేను ఆత్మను తెలుసుకోగలుగుతాను? నిజంగా ఆత్మను తెలుసుకోవడానికి వేరే ఒక జ్ఞానం అంటూ లేనే లేదు. నిజంగా అక్కర్లేదు కూడా. ఎందుకనంటే ఆత్మ స్వయం వ్యక్తం, అది స్వయంగా వ్యక్తమయ్యేటువంటిది. కాబట్టి దాన్ని దర్శించాలి అని అంటే వేరొక జ్ఞానంతో మనకి పని లేదు. సూర్యుడిని చూడాలనుకోండి, సూర్యుడిని చూడటానికి మనకి ఏం కావాలి? ఏం అక్కర్లేదు, మన కళ్ళతోటి మనం చూడవచ్చు. కానీ సూర్యుడు లేకపోతే ఇక్కడ వస్తువుల్ని మనం చూడలేము. చీకటి కనుక వస్తువుల్ని చూడలేము. అలాగనే రాత్రిపూట చీకటిలో దీపం కనుక లేకపోయినట్లయితే వస్తువుల్ని చూడలేము. కానీ దీపాన్ని చూడాలంటేనో ఏం కావాలి? దీపాన్ని చూడాలంటే వేరొక దీపం అక్కర్లేదు. ఆ దీపమే అది స్వయం వ్యక్తం కనుక దాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి మరి ఈ జ్ఞానం అనేటువంటి దాన్ని, ఆత్మ అనేటువంటి దాన్ని దర్శించడానికి వేరొక జ్ఞానం అక్కర్లా. మరి ఆత్మని నేను తెలుసుకోవడానికి వేరే జ్ఞానం అక్కర్లేదు కదా. మరి మనం ఎందుకండి జ్ఞానాన్ని తెలుసుకోవాల్సింది? ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటేనే కదా నేను ఆత్మను తెలిసేది. ఆత్మజ్ఞానాన్ని పొందాలని కూడా నాకు తెలుస్తున్నది. ఆత్మజ్ఞానాన్ని పొందమని శాస్త్రాలు చెబుతున్నాయి, గురువులు చెబుతున్నారు కదా. ఆత్మజ్ఞానం అంటే ఆత్మను తెలుసుకునే జ్ఞానం కదా. మరి ఆత్మని ఇంకో జ్ఞానం తెలుసుకోదానంటారేమిటి? ఆత్మజ్ఞానం అంటే ఆత్మను తెలుసుకునేటువంటి జ్ఞానం అని కదా. మరి ఆత్మను తెలుసుకోవడానికి వేరే జ్ఞానం లేదు అని అంటున్నారే. ఇంతకీ ఆత్మను తెలియజేసేటువంటి జ్ఞానం ఈ రెండు వేరా లేకపోతే ఒక్కటేనా? ఆత్మను తెలియజేసేటువంటి జ్ఞానం ఈ రెండు ఒకటా, వేరు వేరా? ఈ విషయాన్ని మనకి 27వ శ్లోకం తెలియజేస్తా ఉంది. 27వ శ్లోకం చూడండి. జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. జ్ఞానవర్జిత, నాకు తెలుసును అనేటువంటి వృత్తిని అధిగమించినటువంటి, నాకు తెలుసు అనేటువంటి వృత్తిని దాటిపోయినటువంటి, అజ్ఞానహీన
నాకు తెలియదు అనేటువంటి వృత్తిని దాటిపోయినటువంటి చిత్, ఆ చిత్ స్వరూపమే ఆత్మయే జ్ఞానం. ఆ ఆత్మయే జ్ఞానం, అదే శుద్ధమైనటువంటి జ్ఞానం. జ్ఞాతం తెలుసుకోవటానికి అంతరం వేరుగా కిం అస్తి, ఇంకా ఏముంది తెలుసుకోవటానికి? ఇంకా వేరే ఏముంది? ఆత్మను తెలుసుకోవటానికి వేరే ఏమీ లేదు. ఉన్నదంతా ఆత్మే. ఆ ఆత్మే జ్ఞానం అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. శుద్ధ జ్ఞానం అంటే వస్తువుల గురించి నాకు తెలుసు అనేటువంటి వృత్తిని, నాకు తెలియదు అనేటువంటి వృత్తిని, ఈ రెండింటినీ కూడా అధిగమించినటువంటి, దాటిపోయినటువంటి చిత్ స్వరూప ఆత్మ ఏదైతే ఉందో అదిగో అది. ఈ ఆత్మను తెలుసుకోవటానికి వేరే జ్ఞానం కిం అస్తి, ఏముంది ఇంకా అంటే ఏమీ లేదు అని. ఈ లోకంలో జడమైనటువంటి వస్తువు ఏది కూడా దేన్ని తెలుసుకోలేదు. దేన్నైనా తెలుసుకోవాలంటే చైతన్యం తెలుసుకోవాల్సిందే కానీ జడమైనటువంటి వస్తువు దేన్ని కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, ఈ పుస్తకానికి తాను పుస్తకం అన్న సంగతి తెలియదు, మనం మనుషులు అన్న సంగతి తెలియదు, ఆ పుస్తకం మీద రాస్తున్నది పెన్ను అన్న సంగతి తెలియదు. కారణం ఏమిటి? అది జడం గనక. అయితే మరి బుద్ధి సంగతి ఏమిటండి? బుద్ధి కూడా జడమే. అందువల్ల బుద్ధి కూడా దేన్ని తెలుసుకోలేదు. అదేమిటండి బుద్ధి తెలుసుకోలేదంటారు? చక్కగా బుద్ధి అన్నిటినీ తెలుసుకుంటుంది కదా, మన అనుభవంలో ఉంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకున్నామనంటే అది బుద్ధి తెలియజెప్తేనే కదా మనకి తెలుస్తూ ఉంది అని మనం అనుకుంటాం. అయితే బుద్ధి ఎలా తెలియజెప్తుందంటే ఈ చిత్ ప్రకాశంతో, ఈ ఆత్మ ప్రకాశంతో, ఈ ఆత్మ చైతన్యంతో తొణికిసలాడుతూ ఈ ఆత్మతో కలిసి చైతన్యవంతమై అప్పుడు తెలుసుకుంటా ఉంది. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, దానంతా తిరగదు, దాంట్లో కరెంట్ వస్తేనే అప్పుడు తిరుగుద్ది. అలాగే బుద్ధి ఉందనుకోండి, దానంతా జడం. కానీ ఆ బుద్ధిలోకి ఈ ఆత్మ చైతన్యం రావటం వల్ల, ఆ బుద్ధి అనేటువంటి దానిలో ఆత్మ చైతన్యం ఉండటం వల్ల, ఆ చైతన్యం కారణంగా బుద్ధి కూడా చైతన్యవంతమై ఇప్పుడు అన్నిటినీ కూడా తెలుసుకుంటా ఉంది. అయితే బుద్ధి కొన్నిటిని తెలుసుకుంటా ఉంది, కొన్నిటిని తెలుసుకోలేకపోతా ఉంది. ఈ విషయం మనకు తెలుసు. నీ పేరేంటి అన్నాం అనుకోండి, నా పేరు ఫలానా అని చెప్తాం. మీదే ఊరు అన్నాం అనుకోండి, నా ఊరు ఫలానా అని చెప్తాం. పెళ్ళయిందా అన్నాం అనుకోండి, అయిందనో కాలేదనో చెప్తాం. ఎంతమంది పిల్లలు అన్నారు అనుకోండి, పిల్లలు ఎంతమందో చెప్తారు. ఈ విషయాలన్నీ చెప్తారు, బాగానే ఉంది. బిల్ క్లింటన్ ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడండి అన్నారు అనుకోండి, నాకు తెలియదండి అంట. ఎందుకంటే ఆయన ఏ ఊర్లో ఉంది మనకేం తెలుస్తుంది? మనకి తెలియదు. అంటే నీ బుద్ధిలో తగినటువంటి సమాచారం ఉంటే నాకు తెలుసు అంటావు, నీ బుద్ధిలో దానికి సంబంధించినటువంటి ఆ ప్రశ్నకి సంబంధించినటువంటి సమాచారం లేకపోతే నాకు తెలియదు అని అంటున్నాను. నాకు తెలుసు అంటే బుద్ధికి తెలుసు అని అర్థం. ఇక్కడ నాకు తెలుసు అని అంటే బుద్ధికి తెలుసు అని అర్థం చేసుకోవాలి. నాకు తెలియదంటే బుద్ధికి తెలియదు అని. అంటే బుద్ధికి కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. అయితే బుద్ధికి తెలుసన్న విషయము, తెలియదన్న విషయము నాకు తెలుసు. కారణం ఏమిటి? నీ పేరేంటి అని అడిగితే టక్కని చెప్పేశాంగా. ఎందుకు చెప్పాం? నాకు తెలుసు కాబట్టి. మరి బిల్ క్లింటన్ ఏ ఊర్లో ఉన్నాడంటే నాకు తెలియదు అన్నాం. తెలియదన్న సంగతి నాకెట్టు తెలిసింది? నా దగ్గర సమాచారం లేదు కాబట్టి. అందువల్ల బుద్ధి అనేటువంటిది కొన్నిటిని తెలుసుకోగలుగుతుంది, కొన్నిటిని తెలుసుకోలేదు, దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి. కానీ బుద్ధికి ఏది తెలుసో ఏది తెలియదో అది మాత్రం నాకు తెలుసు. బుద్ధికి తెలిసిందేదో నాకు తెలుసు, బుద్ధికి తెలియదేదో కూడా నాకు తెలుసు. మరైతే తెలిసేది తెలియంది ఈ రెండు కూడా బుద్ధికే కానీ నాకు కాదు. తెలుసు తెలియదు అనేటువంటి విషయాలు రెండు బుద్ధిలో ఉన్నటువంటివి, కానీ నాకు సంబంధించినటువంటివి కావు. కారణం ఏంటంటే రెండు నాకు తెలుసు కాబట్టి. దీన్ని బట్టి నాకేమర్థమవుతుంది, మనకేమర్థమవుతుందంటే బుద్ధి కన్నా నేను వేరుగా ఉన్నాను.
నేను బుద్ధికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యాన్ని, బుద్ధికి సాక్షిని, బుద్ధికి ఏది తెలుసో ఏది తెలియదో తెలుసుకొని చెప్పేటువంటి నేను బుద్ధికి సాక్షిని. కాబట్టి బుద్ధికి సాక్షి అయినటువంటి నేను, బుద్ధికి వేరుగా ఉన్నటువంటి నేను ఎవరిని? ఆ చిత్రూప చైతన్యాన్ని. అంటే తెలుసు అనేటువంటి జ్ఞానవృత్తిని, తెలియదు అనేటువంటి అజ్ఞాన వృత్తిని, రెండిటిని తెలుసుకునేటువంటి శుద్ధ చైతన్యాన్ని, చిత్స్వరూపాన్ని, అదే చిత్తు, అదే ఆత్మ, అదే ఆనంద స్వరూపం. కనుక అదే తెలుసుకునేటువంటి చిత్తు గనక, జ్ఞానం గనక ఆత్మయే జ్ఞానం, జ్ఞానమే ఆత్మ. ఆత్మే జ్ఞానం, ఇక్కడ జ్ఞానమే ఆత్మ. బుద్ధిలో తెలుసు అనేటువంటి జ్ఞాన వృత్తిని, తెలియదు అనేటువంటి అజ్ఞాన వృత్తిని తెలుసుకునేటువంటి నన్ను, ఆత్మని ఎవరు తెలుసుకుంటారు? ఇప్పటివరకు అన్నీ కూడా ఒకటో దాన్ని ఒకటి తెలుసుకుంటుంది. ఈ దేహాన్ని ఈ బుద్ధి తెలుసుకుంటుంది, ఈ ఇంద్రియాలు చూసేటువంటి దాన్ని బుద్ధి తెలుసుకుంటా ఉంది, సమాచారం ఏదైతే ఉందో చిత్తంలో దాన్ని బుద్ధి తెలుసుకుంటా ఉంది, ఈ బుద్ధిని ఆత్మ తెలుసుకుంటా ఉంది. మరి ఆత్మని ఎవరు తెలుసుకుంటున్నారు? ఆత్మని ఎవరు తెలుసుకుంటారు? ఎందుకనంటే ఎవరిని తెలుసుకుంటే ఆత్మని, నేను ఆత్మని అని మనకు అర్థం అవుతుంది. నేను ఆత్మనైనప్పటికీ కూడా ఆత్మని కనుక నాకు తెలియకపోతే ఉపయోగం ఏముంది? అందుకని నేను ఆత్మని తెలియాలంటే ఆత్మను తెలుసుకునేటువంటి వాళ్ళు ఎవరు? నా ప్రకాశం వల్ల, అంటే ఆత్మ ప్రకాశం వల్ల జడమైనటువంటి బుద్ధి పనిచేస్తూ ఉంది. నిజంగా బుద్ధి జడం, తనంతట తానుగా పనిచేయలేదు. కానీ ఎలా పనిచేస్తూ ఉంది? నా ప్రకాశం వల్ల, నా చైతన్యం వల్ల ఆ బుద్ధి అనేటువంటిది పనిచేస్తూ ఉంది. మరి కొన్నిటినేమో తెలుసుకోగలుగుతున్నది బుద్ధి, కొన్నిటినేమో తెలుసుకోలేకపోతున్నది. అటువంటి బుద్ధి నన్ను ఎట్లా తెలుసుకోగలుగుతుంది? అటువంటి బుద్ధి అంటే నా ప్రకాశం వల్ల అన్నిటినీ తెలుసుకునే బుద్ధి నన్ను ఎలా తెలుసుకోగలుగుతుంది? తెలుసుకోలేదు. ఇప్పుడు బ్యాటరీ లైట్ ఉందనుకోండి మన దగ్గర, లోపల సెల్స్ వేస్తాం, ముందు బల్బు ఉంటుంది, దాన్ని కనుక ఆన్ చేస్తే లైట్ వెలుగుద్ది. వెలిగితే మనం దాని ముందు ఏమున్నాయో వాటిని చూపిస్తుంది. మనం ఎటు పక్క కనుక వేస్తే అటు పక్క ఉన్నటువంటి వస్తువుల్ని కానీ మనుషుల్ని కానీ అన్నింటినీ కూడా చూపిస్తూ ఉంది. ఒకసారి ఆ బల్బుకి ఒక ఆలోచన వచ్చింది, నేను అన్నిటినీ చూస్తున్నాను, నాకింత శక్తినిచ్చేటువంటి ఆ సెల్స్ ఏవో వాటిని చూడాలనుకుందట. అందుకని ఆ మాట మనకి చెబితే మనం ఏం చేసామంటే ఆ సెల్స్ తీసి దాని ముందు పెట్టాం. ఇప్పుడు ఏం చూస్తుంది? చూడలేదు. అంటే ఇక్కడ అర్థం ఏమిటనమాట? ఏ చైతన్యం కారణంగా, అంటే ఏ శక్తి కారణంగా బల్బు అన్నింటినీ చూస్తున్నదో ఆ బల్బు ఏనాటికి కూడా దానికి ఎక్కడి నుంచి శక్తి వస్తుందో ఆ శక్తిని మాత్రం తెలుసుకోలేదు. ఎందుకంటే ఆ శక్తిని తెలుసుకోవాలి అని అంటే అది వేరైపోవాలి, వేరైపోయిందని అంటే జడమైపోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఆత్మని కనుక తెలుసుకోవాలి అని అంటే బుద్ధికి ఎవరు శక్తినిస్తున్నారు? అసలు బుద్ధికి శక్తినిచ్చేది ఆత్మ. మరి ఆత్మ యొక్క శక్తితోటి బుద్ధి ఈ లోకంలో అన్నింటినీ తెలుసుకోగలుగుద్ది. కానీ ఆ బుద్ధి నాకు శక్తినిచ్చేటువంటి ఆత్మని చూడాలి అని అనుకుందట. అనుకొని దాని వైపు తిరుగుదాం అనుకుంది. దాని వైపు తిరుగుదాం అనుకునేటప్పటికల్లా ఆ శక్తి కాస్త దానికి అందువల్ల జడమైపోయింది. జడమైపోయేటప్పటికి తెలుసుకోలేకపోతాం. అందువల్ల తనకి శక్తినిచ్చేటువంటి ఆ చైతన్యాన్ని బుద్ధి అన్నిటికీ తెలుసుకోలేదు. అలాగే బుద్ధి తెలుసుకోలేదు కదండి, మరి ఎట్లా? నీకేం దిగులు లేదు, బుద్ధి తెలుసుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకనంటే ఆత్మ దానంతా తెలియబడేది. ఆత్మను ఎవరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది చిత్స్వరూపం, అంటే జ్ఞానస్వరూపం, స్వయం ప్రకాశం, స్వసంవేద్యం, తనంతట తానుగా వ్యక్తమయ్యేటువంటిది. అందువల్ల దాన్ని ఎవ్వరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ప్రకాశింపజేసేటువంటి వేరొక చైతన్యం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు సూర్యుడిని చూడాలనుకోండి,
మనం ఏమైనా టార్చ్ లైట్ వేసి చూస్తామా? సూర్యుడి ముందు టార్చ్ లైట్ ఏమైనా పనికొస్తుందా? సూర్యుడిని చూడటానికి ఏ టార్చ్ లైట్ కూడా పనిచేయదు. అలాగనే ఆత్మని కనుక దర్శించాలి అని అంటే ఏ బుద్ధి ఏ మనస్సు ఏది పనిచేయదు. అందుకనే ఈ బుద్ధి ఆత్మని అన్నిటికీ కూడా తెలుసుకోలేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే రమణ మహర్షి, ఈ చిత్తులు తెలుసుకునేటువంటి వేరొకటి ఏముంది? జ్ఞాతం అంతరం కిం అస్తి, నేను తెలుసుకోవడానికి ఇంకా వేరే ఏముంది అని ప్రశ్నిస్తున్నారు. కనుక నిజమైనటువంటి జ్ఞానం ఆత్మని తెలియజేసేది కాదు. ఇక్కడే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం ఆత్మని తెలియజేయడానికి కాదు, మరి దేనికంటే అంటే నీ అజ్ఞానాన్ని తొలగించడానికి. ఆత్మ అక్కడ చక్కగా ప్రకాశిస్తూ ఉంది, నీ అజ్ఞానం దాన్ని కప్పేసింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అజ్ఞానాన్ని తొలగించాలి. అజ్ఞానాన్ని తొలగించాలంటే జ్ఞానం కావాలి. ఇప్పుడు వస్తువు అక్కడ ఉంది, కటికి చీకటి, కాబట్టి మన కళ్ళుపై చూడటానికి అక్కడ వస్తువు ఉంది, కానీ మనం చూస్తున్నామా? చూడలేకపోతున్నాం. చూడలేకపోవడానికి కారణం ఏంటి? అంధకారం, చీకటి అనేటువంటిది మనకు అడ్డం వచ్చింది. చీకటి కనుక తొలగిపోయిందా మనం ఆ వస్తువును చూడగలుగుతాం. చీకటి తొలగాలంటే ఏం కావాలి? వెలుగు కావాలి. అక్కడ చీకటి తొలగటానికి వెలుగు కావాలి, ఇక్కడ అజ్ఞానం తొలగటానికి జ్ఞానం కావాలి. అక్కడ వస్తువుని చీకటి కప్పేసింది, ఇక్కడ ఆత్మని అజ్ఞానం కప్పేసింది. అందువల్ల మనం చేయవలసింది ఏమిటంటే అజ్ఞానాన్ని తొలగించుకోవటమే, అంటే ఆత్మను అందుకోవటం కాదు. అజ్ఞానాన్ని తొలగించుకుంటే ఏమవుతుందంటే ఆత్మ నువ్వు అందుకోవక్కర్లా, నువ్వు ఆత్మని నీకు అర్థం ఉంది. ఆత్మని నువ్వు అనుభూతి జరుగుద్ది, అంటే నేను ఆత్మని అనేటువంటి అనుభూతిలో నువ్వు ఉండిపోతావు. ఇప్పటిదాకా జ్ఞానం వల్ల ఆత్మదర్శనం అన్నారు కదండి. మీరు బాగా జ్ఞానాన్ని నేర్చుకోండి, మీకు ఆత్మ సాక్షాత్కారం అవుద్దని అన్నారు కదా. అవును, అది ఆ స్థాయిలో చెప్పాల్సి వచ్చింది. ఎందుకనంటే ఈ జ్ఞానం అనేటువంటిది ముందు అవగాహన చేసుకుంటే తప్ప అడుగు ముందుకు వేయలేరు. కాబట్టి ఆత్మని అందుకోవాలని అంటే ఇది అవసరము అని. కానీ ఆత్మానుభూతి అనేటువంటిది నిజంగా ఎట్లా వస్తుంది? మనకి శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి కదా. అసలు నిజంగా మోక్షం ఎందుకు? శాశ్వతమైనటువంటి ఆనందం కోసం. మరి ఆనందం మనకి ఎట్లా కలుగుద్ది? పరమపూర్ణ చిదానందాన్ని పొందటానికి, లేదా ఆత్మానుభూతికి, లేదా ఆత్మ సాక్షాత్కారానికి, మోక్షానికి మరి భగవాన్ రమణ మహర్షి ఏమి ఉపదేశం ఇస్తున్నారు? అంతిమ ఉపదేశం అని అంటే 28వ శ్లోకంలో చెప్తున్నారు చూడండి. కిం స్వరూపమీత్యాత్మదర్శనే అవ్యయా భవ ఆపూర్ణ చిత్సుఖం. కిం స్వరూపం, నా స్వరూపం ఏమిటి ఇది అని విచారణ చేస్తే, కిం స్వరూపం ఇది, నా స్వరూపం ఏమిటని కనుక విచారణ చేస్తే ఆత్మదర్శనే, ఆత్మానుభూతి కలుగుతుంది. చెట్టు చివరిలో ఒకే మాటతోటి మనకి చెప్పేస్తా ఉన్నారు. నా స్వరూపం ఏమిటి, నేను ఎవరిని, నా స్వరూపం ఏమిటి అని కనుక విచారణ చేస్తే అదే ఆత్మదర్శనం, ఆత్మానుభూతి కలుగుతుంది. అలా ఆత్మానుభూతి కలిగి అవ్యయ, నాశనం లేనటువంటి, తరిగిపోనటువంటి, అభవ, పుట్టుక లేనటువంటి, ఆపూర్ణ, నిండైనటువంటి చిత్ సుఖం, ఆ అనుభవపూర్వకమైనటువంటి ఆనందం, ఆ జ్ఞానస్వరూపమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒకే ఒక్క విషయాన్ని చెప్పారు, నా స్వరూపం ఏమిటని విచారణ చేయి, అంటే నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. నా స్వరూపం ఏమిటని కనుక విచారణ చేసినట్లయితే నీకు ఆత్మానుభూతి కలుగుద్ది. ఆత్మానుభూతి కలిగింది అని అంటే అప్పుడు నీకు అఖండమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం ఎలాంటిది అని అంటే ఆపూర్ణ, పరిపూర్ణమైనటువంటి, చిత్స్వరూపమైనటువంటి, జ్ఞానస్వరూపమైనటువంటి, అభవ, పుట్టుక లేనటువంటి, అంటే పుట్టుక చావు లేకుండా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి అటువంటి ఆనందం కలుగుతుంది అని ఇక్కడ భగవాన్ రమణ మహర్షి తన అంతిమ సందేశాన్ని మనకి ఇక్కడ అందిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా, ప్రతి జీవి కూడా, మనుషులే కాదు, జంతువులు కానీ, పశుపక్షాదులు కానీ, క్రిమికీటకాలు కానీ అన్నీ కూడా సుఖం కావాలి, ఆనందం కావాలి అని కోరుకుంటా ఉంటాయి. ఆ సుఖం కోసమని
ఆ ఆనందం కోసమని ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం. విషయ వస్తువుల వెంట పరిగెడతా ఉంటాం, భోగాల వెంట పరిగెడతా ఉంటాం. పిచ్చి పిచ్చిగా ఏది కనపడితే దాని వైపు పోయి దీనివల్ల నాకు సుఖం వస్తుంది, దీనివల్ల నాకు ఆనందం వస్తుంది అని పరుగులు తీస్తూ ఉంటాం. వాటిని అందుకుంటా ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. ఇలా అందుకొని ఆనందించి అంతటితో ఆగుతామా? ఆహా, ఎందుకనంటే ఈ ఆనందం అనేటువంటిది కొంతకాలం మాత్రమే ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. అందువల్ల మళ్ళీ నీకు ఇంకో వస్తువు కావాలనేటువంటి కోరిక, ఇంకో సుఖం కావాలనేటువంటి కోరిక, ఇంకో భోగం కావాలనేటువంటి కోరిక. ఆ కోరికతో మళ్ళీ కర్మలు చేయటం మొదలు పెడతాం. మరొక వస్తువు కోసం, మరొక భోగం కోసం మళ్ళీ పరుగులు చేస్తున్నాం. అందితేనేమో ఆనందిస్తున్నావు, అందితే అనుభవిస్తావు, ఆనందిస్తావు. అందకపోతే దుఃఖపడతా ఉంటాం. దుఃఖపడి అంతటితో ఊరుకుంటావా? ఆహా, ఊరుకో. మరి మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఇంకో దాని మీదకి మన యొక్క మనస్సు పోతుంది. అబ్బాయి దాన్ని నేను ప్రయత్నం చేశాను, అనవసరంగా వృద్ధాశ్రమైంది, ఇదిగో ఇది కనుకైతే బాగుంటుందని ఇంకో దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. ఇలా ఎప్పుడు కూడా మనం పరుగులు తీస్తూనే ఉంటాం. సుఖం కావాలి, ఆనందం కావాలి, ఆనందం కావాలి, సుఖం కావాలి అని మనం పరుగులు తీస్తూనే ఉంటాం. అయితే ఆ సుఖం అందినట్టే ఉంటుంది, పోతా ఉంటుంది. అంటే మనకి ఈ తాత్కాలికమైనటువంటి సుఖం కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది శాశ్వతమైనటువంటి సుఖం, శాశ్వతమైనటువంటి ఆనందం. ఆ శాశ్వతమైనటువంటి సుఖం, శాశ్వతమైనటువంటి ఆనందం ఎలా వస్తుంది అనేటువంటి విషయం మనకి తెలియదు. నిజంగా మనం కనుక ఆలోచిస్తే ఈ శాశ్వతమైనటువంటి ఆనందం బయట ఉన్నటువంటి వస్తువుల్లో, విషయాల్లో ఉందా, లేకపోతే నాలోనే ఉందా? ఇది మనం పరిశీలన చేయాల్సింది. ఇలా పరిశీలన చేస్తే ఏ వస్తువైనా సరే, బయట ఉన్నటువంటి ఎంత విలువైనటువంటి వస్తువైనా సరే నీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించగల. డబ్బు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, భార్యాబిడ్డలు కానివ్వండి, సంపదలు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, ఇంకా ఏవైనా సరే నీకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వవు. మళ్ళీ ఏదో దుఃఖాన్ని నీకు కలిగిస్తూనే ఉంటుంది. మరైతే బయట ఉన్నటువంటి వస్తువుల్లో ఈ శాశ్వతమైనటువంటి ఆనందం లేదు కనుక ఎక్కడుండాలి? అది నాలోనే ఉండాలి. నాలో ఉండాలంటే అది నా స్వరూపం అయి ఉండాలి, నా యథార్థ స్వరూపం ఆనందమే అయి ఉండాలి అని మనకు తెలియాలి. ప్రతి వస్తువుకి కూడా ఒక సహజ స్వభావం ఉంటుంది. ఆ వస్తువు ఆ స్వభావాన్ని విడిచిపెట్టి ఉండలేదు. అగ్ని యొక్క స్వభావం ఏమిటి? వేడి. మరి వేడిని విడిచిపెట్టి అగ్ని ఉంటుందా? ఉండదు. మంచుగడ్డ యొక్క స్వభావం ఏమిటి? చల్లదనం. చల్లదనాన్ని విడిచిపెట్టి మంచుగడ్డ ఉంటుందా? ఉండదు. పంచదార యొక్క స్వభావం ఏమిటి? తీపి. తీపిని వదిలిపెట్టి పంచదార ఉంటుందా? చేదు పంచదార, చప్పన పంచదార అంటూ ఏమైనా ఉంటాయా? ఉండవు. ఈ రకంగా కనుక ఆలోచించినట్లయితే మన సహజ స్వభావం ఏమిటని మనం ఇప్పుడు ఆలోచించవచ్చు. ఇప్పుడు వాటి సహజ స్వభావం తెలుసుకున్నాం. అగ్ని, మంచు, పంచదార వాటి యొక్క సహజ స్వభావం తెలుసుకున్నాం. మరి మన సహజ స్వభావం ఏమిటి? దుఃఖమా, సుఖమా? దుఃఖం కనుకైతేనేమో దుఃఖాన్ని వదిలిపెట్టి ఉండలేము, సుఖం అయితేనేమో సుఖాన్ని వదిలిపెట్టి ఉండలేము. మన సహజ స్వభావాన్ని వదిలిపెట్టి ఉండలేం కదా. సరే, ఇప్పుడు దుఃఖమే అనుకుందాం మనం మామూలుగా. ఎందుకంటే సుఖం, దుఃఖం రెండే ఉన్నాయి కదా. ముందు ఒకటి అనుకుందాం, దుఃఖం అని అనుకుందాం. మన సహజ స్వభావం దుఃఖం కనుకైతే మనం ఏం కోరుకుంటాం? ఎప్పుడు నాకు దుఃఖం కావాలని కోరుకుంటాం. మరి అలా కోరుకుంటున్నావా? దుఃఖం కనుక వస్తే ఏం చేస్తున్నాం? దాన్ని పారద్రోలాలని చూస్తున్నాం. మళ్ళీ ఈ ఛాయలకు రాకుండా, నన్ను అంటకుండా దాన్ని ఎంత దూరం అయితే బయటికి నెట్టాలని అంత దూరం బయటికి నెట్టాలని మనం ప్రయత్నం చేస్తాం. నిజంగా మనం కనుక దుఃఖ స్వరూపం కనుకైతే ఆ దుఃఖాన్ని మనం ఆహ్వానిస్తాం. ఆ దుఃఖంలో కనుకుంటే భలే హాయిగా ఉంటుంది. ఆ దుఃఖం కనుక లేకపోతే నాకు ఎప్పుడు దుఃఖం వచ్చుద్దా, ఎప్పుడు దుఃఖం వచ్చుద్దా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇదంతా ఎప్పుడు? మన సహజ స్వభావం దుఃఖం కనుకైతే. కానీ మనం అలా చూస్తున్నామా? అలా చూడటల్లా. మన యొక్క సహజ స్వభావం ఏమిటి? దీన్ని బట్టి రెండవది ఆనందం అయి ఉండాలి. మన సహజ స్వభావం ఆనందం కాబట్టి నాకు ఆనందం కావాలి, ఆనందం కావాలి అంటున్నాం. ఆనందం కనుక లేకపోతేనేమో తెచ్చుకోవాలనుకుంటున్నాం, దుఃఖం కనుక వస్తేనేమో పోగొట్టుకోవాలనుకుంటున్నాం. అయితే ఈ ఆనందం దేని ద్వారా తెచ్చుకోవాలనుకుంటున్నాం? ఇక్కడే మనం పొరపాటు పడతాం. ఈ ఆనందాన్ని
బాహ్యమైనటువంటి విషయ వస్తువుల ద్వారా తెచ్చుకోవాలనుకుంటున్నాం, అది విషయానందం. విషయ వస్తువుల ద్వారా వచ్చేటువంటి ఆనందం విషయానందం, ఆత్మ ద్వారా వచ్చేటువంటి ఆనందం ఆత్మానందం. ఆత్మానందం శాశ్వతమైంది, విషయానందం తాత్కాలికమైనటువంటిది. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే మన సహజ స్వభావం ఆనందం కాబట్టి నాకు ఆనందమే కావాలంటున్నాం, ఆనందం కోసం పరుగులు తీస్తున్నాం, ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆనందం కనుక దొరకకపోతే బాధపడుతున్నాం, ఆనందంలో కనుక ఉంటే ఆనందిస్తూ ఉన్నాం, సంతోషపడతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దుఃఖం అనేదే మనకి బాధ కలిగిస్తుంది, ఆనందం అనేదే మనకి సంతోషం కలిగిస్తుంది. అందుకని దుఃఖాన్ని పంపేయాలనుకుంటున్నాం, ఆనందాన్ని రప్పించుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఇలా ఆనందం అనేటువంటిది మన యొక్క సహజ స్వభావం కనుక మనం ఆనంద స్వరూపులం. మనం ఆనంద స్వరూపం అంటే మన యొక్క అసలు తత్వం ఏమిటంటే ఆనందం. అయితే మనం ఆనంద స్వరూపులం కదా. మీరు రీజన్ బాగానే చెప్పారు, కానీ మనం ఆనందంగా ఉంటున్నామా? ఉంటలా. ఎందుకని అంటే నువ్వు ఆనంద స్వరూపుడివి కదా, మరి ఆనందంగా ఎందుకు ఉండలేదంటే ఆనంద స్వరూపుడు అని తెలియకుండా పోవటం వల్ల. అంటే ఆనంద స్వరూపం అంటే ఆత్మ కాబట్టి నువ్వు ఆత్మవి, ఆనంద స్వరూపం ఆత్మవి. మరి ఆనందాన్ని ఎందుకు ఉంటుందా? నేను ఆత్మని, ఆనంద స్వరూప ఆత్మని అని తెలియకపోవటం వల్ల, తెలిసినా మర్చిపోవటం వల్ల. కాబట్టి ఇలా నేను ఆనంద స్వరూపుణ్ణి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. దీనికి అంతటికీ కారణం ఏమిటంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే తెలియకపోవటం, తెలియకపోవటం అంటే నేను ఆత్మని అని తెలియకపోవటం. కాబట్టి ఆత్మని అని గ్రహించకపోవటం వల్ల మనం ఈ శాశ్వతమైనటువంటి ఆనందానికి దూరం అయిపోతా ఉన్నాం. మరి ఆత్మని అని అనుకోకుండా ఏమనుకుంటున్నాం? నేను దేహాన్ని అనుకుంటున్నాం, నేను మనస్సుని అనుకుంటున్నాం. అందువల్ల దేహం యొక్క బాధలన్నీ నాయని, మనసు యొక్క బాధలన్నీ కూడా నాయని. కాబట్టే నేను దుఃఖంలో ఉన్నాను. ఇలా దుఃఖంలో ఉండి నేను ఆనందాన్ని పొందాలి, నా స్వభావం ఆనందం కాబట్టి ఆనందాన్ని పొందాలి, ఆనందాన్ని పొందాలని ప్రయత్నం చేస్తాను. అందుకని ఏవేవో విషయాలతో, ఏవేవో వస్తువులతో, ఏవేవో భోగాలతో మనం సంపర్కం పెట్టుకుంటున్నాం, సంబంధం పెట్టుకుంటున్నాం. వాటి వల్ల నేను ఆనందం పొందుతా, వీటి వల్ల నేను ఆనందం పొందుతా అని మనం ఎప్పుడు కూడా బాహ్యంగా బయటికే చూస్తూ ఉన్నాం. అలా చూసి వాటి ద్వారా ఆనందం పొందాలని అనుకుంటున్నాం, కానీ కోరుకున్నటువంటి ఆనందం మనకి లభ్యం కావట్లా. పటిక బెల్లం ముక్క ఉంది, ఆ పటిక బెల్లం ముక్క తీపి కోసమని పంచదారలో పొరలాడుతుందంట. పటిక బెల్లం ముక్క పంచదారలో పొరలాడుతూ ఉంది. ఎందుకు నువ్వు ఇట్లా పొరలాడుతున్నావంటే నేను బాగా తీయంగా ఉండటం కోసం అని అన్నంట. పంచదారలో ఎంత పొరలాడితే మాత్రం దానికి ఏం ప్రయోజనం? అది తీయంగా, నేను తీయంగా ఉన్నాను అనేటువంటి విషయం తెలుసుకుంటే చాలు. దాన్ని నేను తీయంగా ఉన్నానని తెలియక తీయంగా ఉండాలని చెప్పి పంచదారలో పొరలాడుతూ ఉంది. మన బతుకంతే. నేను ఆనంద స్వరూపం అని తెలియక ఆనందం కోసం అని చెప్పి విషయాల్లో పొరలాడుతూ ఉన్నాం. నేను ఆనంద స్వరూపం తెలిస్తే, పటిక బెల్లం కనుక నేను తీపి పదార్థాన్ని అని తెలిస్తే అది ఇంక దేనికోసం పోవక్కర్లా. మనం కూడా ఆనంద స్వరూపం అని కనుక మనకు తెలిస్తే మనం కూడా దేనికోసం పోవక్కర్లా. దేనికోసం మనం పోతున్నాం అంటే ఎందుకు పోతున్నాం? నేను ఆనంద స్వరూప ఆత్మని అని తెలియకపోవటం వల్ల పోతున్నాం. కాబట్టి మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. నేను దేహాన్ని అనేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. నేను ఆత్మను అనేటువంటి తెలియని తనాన్ని పోగొట్టుకోవాలి, అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అలాగే మనం దుఃఖ స్వరూపులం కాదు, మనం ఆనంద స్వరూపులం, ఆత్మస్వరూపులం అని కనుక మనకి తెలిస్తే ఇక ఆనందం కోసం మనం ఎక్కడికి పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి కూడా ఆనందం కోసం ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉన్నాడు. కానీ ఎందుకు పరుగులు తీస్తున్నాడు? తాను ఆనంద స్వరూపం తెలియకపోవటం వల్ల. ఇదే మనకున్నటువంటి లోపం. మనం దేహం కాదని, మన యొక్క యథార్థ స్వరూపం ఆత్మేనని, ఆత్మ ఆనంద స్వరూపమని కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఆనందంలో ఉన్నాము, మనది ఆనందమే
ఆనందమే ఆనందం అనేటువంటి భావన ఆత్మని అన్నప్పుడు ఉంటుంది. ఆత్మని మర్చిపోయినప్పుడు ఆ ఆనందం ఉండదు, ఆనందం కోసం పరుగులు తీయాలి. కాబట్టి ఈ దిశగా మనం విచారణ సాగించాలి. ఏ దిశగా? మనకు ఆనందం కావాలంటే నేను ఎవరినని విచారణ చేయాలి. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, నేను ఆత్మని, ఆనంద స్వరూప ఆత్మని అని తెలిస్తే మనం ఎక్కడికి పోవాల్సిన పనిలే, హాయిగా ఆనందంగా ఉంటాం. ఆ ఆత్మనేది తెలియటంలా, కాబట్టి తెలియటం లేదు. కాబట్టి మనం చేయాల్సింది నేను ఎవరిని అని విచారణ చేయాలి. నా స్వరూపం ఏమిటి అని విచారణ చేయాలి. ఇలా విచారణ చేసి 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 నేను ఆత్మని అనేటువంటి అనుభూతిలో మనం నిలవాలి. అలా అనుభూతిలో నిలిచేదాకా నా స్వభావం ఏమిటి, నేను ఎవరిని అని నిరంతరం కూడా విచారణ చేయాలి. ఆ నేను 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 అన్నప్పుడల్లా ఈ దేహాన్ని, వీటన్నిటిని కూడా మర్చిపోవాలి. వీటన్నిటి యొక్క తాదాత్మ్యాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టి నా స్వరూపం, నా అసలు స్వరూపం ఏమిటి, నా నిజ స్వరూపం ఏమిటి అని కనుక విచారణ చేసినట్లయితే నేను ఆత్మని అని తెలుస్తుంది, ఆత్మ ఆనంద స్వరూపం అని తెలుస్తుంది. అప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉండిపోతాం. అయితే ఈ విచారణ సాగాలి అని అంటే, నిరంతరం కూడా ఈ విచారణ చేయాలి అని అంటే సద్గురువు ద్వారా నిరంతర శాస్త్ర శ్రవణం చేసి విచారణ చేయాలి. విచారణ అంటే ఊరికినే చేస్తే లాభం లేదు, శాస్త్రం తెలియాలి. కాబట్టి శాస్త్ర విచారణ, శాస్త్రం ద్వారా శాస్త్రాన్ని తెలుసుకొని విచారణ చేయాలి. అప్పుడు తెలుస్తుంది నేను ఆత్మను. అంతే కదా, అవ్యయమైనటువంటి, అభవ, పుట్టుకలేనటువంటి ఆపూర్ణ చిత్తు ఆనంద స్వరూపాన్ని అని. నేను అవ్యయుణ్ణి అంటే ఏ మార్పులు, ఏ వికారాలు, నాశనం లేనటువంటి వాడిని. నేను నేను అని అంటే ఆత్మ. కాబట్టి ఆత్మకి నాశనం లేదు, అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి. దేహం నశించినా నేను నశించను. నా హన్యతే హన్యమానే శరీరే అని భగవద్గీత చెప్తుంది. నా హన్యతే హన్యమానే శరీరే. దేహం నశించినప్పటికీ కూడా నశించకుండా ఉండేటువంటిది ఆత్మ చైతన్యం. కాబట్టి ఆత్మనిష్ఠుడికి, ఆత్మారాముడికి, ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడికి, జీవన్ముక్తుడైనటువంటి వాడికి నాశనం లేదు. అతడికి శరీరంతో సంబంధం లేదు. మనకి ఆయనకి అదే తేడా. మన శరీరంతో సంబంధం. శరీరం మీద ఈగ వలన, దోమ వలన మనకి బాగా తెలుస్తుంది. శరీరానికి ఏం జరిగినా మనకు తెలుస్తుంది. ఎందుకంటే శరీరంతో మనకి అంత బాగా దగ్గర సంబంధం. కానీ మహాత్ముడైనటువంటి వాడికి, ఆత్మనిష్ఠుడైనటువంటి వాడికి అలాంటి సంబంధం ఏమి ఉండదు. సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు, ఆయన కీర్తనలు కూడా మనం చదువుకుంటూ ఉంటాం. 300 సంవత్సరాల క్రితం ఆంధ్రదేశం నుంచి తరలిపోయినటువంటి కుటుంబం అది, తమిళనాడుకి. అక్కడ ఈయన పుట్టడం జరుగుద్ది. సరే, కొంతకాలానికి ఒక గురువు దగ్గరికి పోతాడు, శాస్త్రాలు నేర్చుకుంటాడు. శాస్త్రాలు నేర్చుకున్న తర్వాత ఈయన కాస్త వాచాలత్వం తెచ్చు. వాచాలత్వం అని అంటే అర్థం ఏంటంటే తనకు తెలిసినటువంటి విషయాలను టకటకటకటకటకట చెప్పేస్తా ఉంటాడు. అంతేకాదు, ఎవరు వచ్చినా సరే ఆయన దగ్గర గెలవటం కష్టం. అంతటి మేధాశక్తి సంపన్నుడైనటువంటి వాడు. చివరికి కొంతమంది శిష్యులకి కోపం వచ్చింది ఈయన మీద. ఎప్పుడు ఈయనే గెలుస్తాడు, మనల్ని ఓడిస్తాడు. అందుకని గురువు గారికి ఎప్పుడు కూడా పిత్తులు చెప్తుంటారు ఈయన మీద. అందుకని ఎందుకై అనవసరంగా మాట్లాడతావు అన్నాడు గురువు. అంతే, ఆ క్షణం నుంచి మౌనంగా ఉన్నాడు. కీర్తనలు రాశాడు. మనం చెప్పుకున్న ఆత్మవిద్యా విలాసం అద్భుతమైనటువంటి గ్రంథం. ఆయన 4 గ్రంథాలు రాశాడు. 4 గ్రంథాల్లో ఆత్మవిద్యా విలాసం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని మనం వివరంగా చెప్పుకున్నాం అంతకుముందు. అటువంటి మహానుభావుడు ఒకసారి కావేరీ నది ఒడ్డున ఒక కొండ ఉంటే ఆ కొండ మీద ధ్యాన ముద్రలో ఉంటాడు. ఓసారి కిందకి దిగి తిరుగుతూ ఉండేటువంటి సమయంలో ఆ కావేరీ నది ఒడ్డున కూర్చొని అక్కడ ఏదో ధ్యాన ముద్రలో ఉన్నాడు. నది ప్రవహిస్తూ ఉంది. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పారు, రండి 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 రండి. వీళ్ళు పరిగెత్తున్నారు. ఆ పరిగెత్తు రమ్మని ఈయన్ని కూడా కేకలేస్తూ ఉన్నారు. ఈయనకేం వినపడలే, ఆమెను కూర్చున్నాడు. వీళ్ళు దూరం నుండి చూస్తున్నారు. దూరాన్ని ఎత్తు ప్రదేశానికి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఏం జరుగుతుంది? బ్రహ్మాండమైనటువంటి నీరు, ఆ ప్రవాహం వచ్చేసింది. ఈయన కొట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడో ఆగిపోయాడు. ఎక్కడో ఇసుకలో మేటేసి 4 నెలల తర్వాత బలతో ఇసుకనెత్తుకుపోతున్నారు. ఆ ఇసుకనెత్తుకుపోయేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇసుకని ఆ పారలతో లాగి ఎత్తుతారు.
ఆ పారలతో లాగేటప్పుడు ఒక పారకి కాస్త రక్తం అయింది. ఏమిటా రక్తం అయిందని చెప్పి జాగ్రత్తగా అక్కడ వెతికితే ఆ ఇసుకని కాస్త చేతులతో తీసి వెతికితే ఈయన ఉన్నాడు, హాయిగా ప్రాణంతో ఉన్నాడు, ఏమీ బాధ లేదు. ఆయన అప్పుడు ఎట్లా కూర్చున్నాడు అట్లనే కూర్చున్నాడు. స్వామి ఎలా ఉండగలిగారయ్యా అని అడిగారు ఆ బళ్ళకి ఇసుకెత్తుకుపోయేటువంటి వాడు. పూర్ణబోధోహం సదానంద పూర్ణ బ్రహ్మాహం నిత్యోహం అభయోహం అద్భుతాత్మాహం అని కీర్తన చదువుతాం. సమాధానం ఏం చెప్పాలి? ఇదే మీకు అందరికీ తెలుసో లేదు, అద్భుతమైనటువంటి కీర్తనలు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచర ఆయన్ని ఇలా ఎన్నో బ్రహ్మాండమైనటువంటి కీర్తనలు రాసినటువంటి ఆయన. మరి అటువంటి మహాత్ముడు శరీరంతో ఏమాత్రం సంబంధం లేకుండా తానుగా అలా ఉన్నటువంటి. ఒకసారి పొలాల్లో తిరుగుతున్నాడు. ఆ పొలాల్లో తిరుగుతుంటే ఈ పొలాల్లో కోసినటువంటి గడ్డి మోపులు పొరపాటున రెండు ఆయన మీద పడ్డాయి. ఆయన మీద పడిన తర్వాత అది ఎవరో చూడకుండా మోపులన్నీ తీసుకొచ్చి దాని మీద వేసాడు. అంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి పురి ఏర్పడింది. ఆయన అడుగు ఉండిపోయిన సంగతి ఎవరికి తెలియదు. ఆ తర్వాత వాటిని తీసి హార్వెస్టింగ్ కోసం తీసి ఒక్కొక్కళ్ళు తీసుకెళ్తా ఉంటే అప్పుడు ఆ చిట్ట చివరిలో ఉన్నటువంటి ఆ రెండు తీసేటప్పటికల్లా ఈయన ఉన్నాడు. సంవత్సరం అప్పటికి అలాగనే ఉన్నాడు, ఎప్పట్లాగనే ఉన్నాడు. ఇంకోసారి భక్తి పారవశ్యంతో నెరూరు, తమిళనాడులో నెరూరు అనేటువంటి పట్టణం ఉంది. అక్కడ ఆ నెరూరు అనేటువంటి పట్టణంలో ఆయన అలా దిగంబరుడై అలా కీర్తనలు పాడుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆయన వెనక కొన్ని వందల మంది జనం అలా పోతూ ఉన్నారు. ఏదో ఆయన ముందు వెళుతూ ఉన్నాడు, భక్తి పారవశ్యంతో ఉన్నాడు, ఆయన పాడుకుంటా పోతా ఉన్నాడు, వెనక వీడు పోతా ఉన్నాడు. ఒక నవాబు గారికి కోపం వచ్చింది. ఏంటి గోళ అని చెప్పి కోపం వచ్చి ఈ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా బజార్ నమ్ముడు తిరుగుతా చండాలంగా ఈ జనానందం వేసుకొని తిరుగుతున్నాడని కోపం వచ్చి కత్తి తీసుకొని పటక్కన నరికేశాడు, చేతి మీద వేసాడు. ఈ చెయ్యి తెగిపోయి అక్కడ పడిపోయింది. ఈయన మాత్రం తెలియదు, బాగా రక్తం కారుతా ఉంది, ఆయనకి తెలియదు. అలా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా ఈ నవాబు గారికి కనువిప్పు కలిగింది. వామ్మో ఈయనంత మహానుభావుడు అని చెప్పిపోయి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే ఏంటన్నాడు. స్వామి ఇదిగో ఇది నేను చేశాను, పొరపాటు చేశాను అన్నాడు. సరే ఇట్ట అన్నాడు, అంటే తీసుకురమ్మని. అది తెచ్చిచ్చాడు ఆ చెయ్యి, దాన్ని అటు పెట్టుకున్నాడు, ఆమె పోయాడు. మామూలుగా అతుక్కుపోయింది. ఎందుకనంటే ఈయన కొన్ని సిద్ధులు సంపాదించాడు. ఈ ధ్యాన ముద్రతో కొన్ని సిద్ధులు సంపాదించినటువంటి. అయితే సిద్ధుల్ని ఇతరత్ర దేనికి వాళ్ళ ఎప్పుడన్నా పరోపకారం కోసమే ఏదన్నా ఓ సిద్ధి వాడేవాడు. ఎందుకంటే ఓసారి పెళ్లి జరుగుతూ ఉంది. ఆ పెళ్లి కూతురు పాము కాటుతూ చనిపోయింది. ఆహాకారాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఆయనకు వెళ్తున్నాడు. వెళ్తా ఈ ఆహాకారాలను చూసి ఆయన పోయి ఊరికినే అట్ట అన్నాడు. ఆ అమ్మాయి లేచి కూర్చుంది. మళ్ళీ యథాప్రకారం మేళాలు మోగిని పెళ్లి జరిగింది. ఇట్లా కొన్ని రకాలైనటువంటి సిద్ధులు. అయితే మనం చెప్పుకునేది ఏంటంటే శరీరంతో ఏమాత్రం సంబంధం లేకుండా, శరీరం ఆ గడ్డి మోపుల కింద పడిపోయినా, ఆ ఇసుకలో కూరుకుపోయినా, మరి ఎట్లా పోయినప్పటికీ కూడా ఆయన శరీరంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన అలాగనే ఉండిపోయాడు. భగవాన్ రమణ మహర్షి కూడా ఇలాగే శరీరంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నటువంటి వాడు. అందుకనే ఆయన ఆపరేషన్ జరుగుతూ ఉంటే 3 గంటలు 4 గంటల సేపు ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఏమాత్రం మత్తు మందు లేకుండా అలాగనే కూర్చొని మీరు చేసేది చేసుకోండి, దాని పని ఏదో చూసుకుంటుంది, నా పని ఏదో నేను చూసుకుంటాను. శరీరంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉండేటువంటి మహానుభావుల యొక్క స్థితి. వాళ్ళకి పుట్టుక లేదు, నాశనం లేదు. ఆ రెండు కూడా పుట్టుక నాశనం రెండు కూడా దేహానికి. అందుకని ఆపూర్ణ చిత్సుఖం, పరిపూర్ణమైనటువంటి ఆత్మానందాన్ని అనుభూతి చెందినటువంటి వాళ్ళు స్వానుభవంగా ఆ ఆనందాన్ని స్వానుభవంగా పొందుతూ ఉంటారు. ఇలా సద్గురువు దగ్గర విచారణ చేస్తూ అవ్యయ అభయ ఆపూర్ణ చిత్సుఖంగా ఉండిపోతారు అని భగవాన్ రమణ మహర్షి ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆపూర్ణం అని అంటే ఏమిటండి? ఈ పూర్ణం అని అనుకుంటాం. ఆపూర్ణం అని అంటే ఏ కొరతలు లేకుండా
ఎల్లప్పుడూ కూడా శుభాలతో పూర్ణంగా ఉండేటువంటిది. చిత్ అంటే ఎరుక రూపంలో ఉండేటువంటిది, జ్ఞాన రూపంలో ఉండేటువంటిది, తానుగా ఉండేటువంటిది. సుఖ అంటే ఆనంద స్వరూపంగా, దుఃఖవాసన అంటూ ఏమీ లేకుండా ఆనంద స్వరూపంగా ఉండేటువంటిది. అదే సచ్చిదానంద బ్రహ్మం. ఆ సచ్చిదానంద స్వరూప ఆత్మని అనేటువంటి అనుభవం కలుగుతుంది. కాబట్టి ఎవరైతే నా స్వరూపం ఏమిటి అని విచారణ సాగిస్తారో అటువంటి వాళ్ళు తాము ఆత్మ అని, అంతటా ఉన్నది నేనే అని, నాకన్నా అన్యంగా వేరే ఏమీ లేదు అని, నాకు పుట్టుక నాశనం అనేటువంటివి లేవని, నాకు ఏ రకమైనటువంటి పరిమితులు లేవని అనుభవపూర్వకంగా గ్రహించి ఎల్లప్పుడూ కూడా ఆనందంలోనే ఉండిపోతారు. ఇది భగవాన్ రమణ మహర్షి శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. కనుక మనం చేయాల్సింది నా స్వరూపం ఏమిటి అని విచారణ. అలా విచారణగా చేస్తే నేను ఆత్మని అని తెలుస్తుంది. కాబట్టి ఆత్మనైనటువంటి నేను అంతటా ఉన్నానని తెలుస్తుంది. నాకంటే వేరుగా రెండవది ఏది లేదని తెలుస్తుంది. కాబట్టి నేను శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపాన్ని తెలిసి ఆనందంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఆనందం అనేటువంటిది ఏ వస్తువుల ద్వారానో, ఏ విషయాల ద్వారానో, ఏ భోగాల ద్వారానో పొందేది కాదు. అలా ఏదన్నా కానీ పొందితే అది తాత్కాలికమైనటువంటి సుఖం, ఆనందం అవుతుందే కానీ శాశ్వతమైనటువంటి సుఖం కాదు. మోక్షం అనేటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే శాశ్వతమైనటువంటి ఆనందం. అదే నిజమైనటువంటి ఆనందం. మోక్షం అనంటే జీవించి ఉండగానే మన యొక్క యథార్థ స్వరూపం ఏమిటో గ్రహించి అందులో నిష్ఠ కలిగి ఉండటమే. అంటే మనం ఎవరో తెలుసుకొని మనం మనంగా అలా ఉండిపోవటమే మోక్షం. అదే స్వస్థితిలో ఉండటం, అదే ఆత్మస్థితిలో ఉండటం, అదే ఆత్మగా ఉండటం, అదే జీవన్ముక్తి, అదే కైవల్యం, అదే ఈ జన్మ సార్థకత. మనం పుట్టింది ఎందుకో అది కాస్త నెరవేరిపోయింది. ఆత్మ బంధానికి ముక్తికి రెండిటికి కూడా అతీతం. ఏమండి, ఆత్మ అంటే ముక్తి కదండి. ముక్తికి కూడా అతీతమే, బంధానికి కూడా అతీతమే. అయితే మనం ముక్తిని ఎందుకు కోరుకుంటున్నాం? ఏమంటే మనం ముక్తిని కోరుకుంటున్నాం కదా, మనం ఆత్మస్వరూపులం కదా. ఆత్మస్వరూపమై ముక్తిని ఎందుకు కోరుకుంటున్నాం? మనం ఆత్మస్వరూపం అని అనుకోవట్లేదు. ఆత్మస్వరూపులు అయితే ముక్తి ఎందుకు కోరుతాం? మనం దేహం జీవుడు అని అనుకొని ముక్తిని కోరుతున్నాం. అంటే అజ్ఞానంలో మనం ముక్తిని కోరుతున్నాం కానీ మనం ఆత్మస్వరూపంలో ఉండి ముక్తిని కోరుతున్నాం. ఆత్మను తెలియనటువంటి అజ్ఞానం వల్ల కోరుతున్నాం, దేహాన్ని అనుకోవటం వల్ల కోరుతున్నాం. ఈ దేహ భావన వల్ల బంధంలో ఉన్నాను అనుకుంటున్నాం, అందుకని ముక్తిని కోరుతున్నాం. ఇప్పుడు రాత్రి మీరు పడుకొని నిద్రపోయారు, ఒక కళ వచ్చింది. ఆ కళలో మీరు ఏదో నేరం చేశారు. నేరం చేస్తే మిమ్మల్ని జైల్లో వేశారు. జైల్లో వేస్తే మీరు అప్పుడు ఏమనుకుంటారు? నేను జైల్లో నుంచి బయటకు ఎట్టబోతానా అనుకుంటారు. దానికోసం ఏదైనా ప్రయత్నం చేస్తారు. మెలకు వచ్చిందనుకోండి, నేను బయటకు ఎట్టబోతానా అనుకుంటారు. ఇప్పుడు మెలకు వచ్చిన తర్వాత అనుకోదు. అంటే ఎవరు అనుకున్నారు? అజ్ఞానంలో ఉన్నటువంటి ఆ అజ్ఞాన పురుషుడు, స్వప్న పురుషుడు అనుకున్నాడు. ఏది? నేను ఈ బంధంలో నుంచి బయటపడాలి, ఈ జైల్లో నుంచి బయటపడాలి. కానీ ఈ జీవుడైనటువంటి వాడు, ఈ జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి జీవుడు, వీడు అనుకున్నాడా? వీడు అనుకోడు. వీడు ఎప్పుడు అనుకుంటాడు? వీడు ఇక్కడ జైల్లో పడితే అనుకుంటాడు, నేను ఎప్పుడు బయటపడతాను. కాబట్టి నేను బందీని అనుకుంటే నేను బయటపడాలి అని అనుకుంటాను. నేను బందీని తెలియకపోతే ఇక బయటపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కనుక అప్పుడు జైలు లేదు, విడుదల లేదు. అదేవిధంగా మనం అజ్ఞానంలో ఉన్నంతకాలము, ఆత్మను తెలియకుండా ఉన్నంతకాలము మనం బంధంలో ఉంటున్నామని భావిస్తున్నాం. అందుకని ముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నాం. జ్ఞానం చేత మన అజ్ఞానంగా తొలగిందా? ఆత్మని గ్రహించావా? ఇప్పుడు నీకు బంధం లేదు, మోక్షం లేదు. ఎందుకని? నువ్వు ఆత్మ కనుకైతే మోక్ష స్వరూపుడివేగా, ఇంకా నీకు ముక్తి ఎందుకు? ముక్తి ఎవరికి? బంధంలో ఉన్నాడికి ముక్తి. నువ్వు బంధంలో లేవు, ఆత్మగా ఉన్నావు. అందువల్ల నీకు ముక్తి అనేటువంటిది అవసరం లేదు. అందుకని బంధముక్తులకి అతీతమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం అది. ఆ సుఖాన్ని ఎవరు పొందగలుగుతారు? ఈ బంధముక్తులకి అతీతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని ఎవరు పొందగలుగుతారు అనే విషయం 29వ శ్లోకంలో చెప్తున్నారు. రేపు చెప్తున్నాం.